A1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ గ్రామ పరిధిలో D46 కెనాల్లో చిన్నారి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలిని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మొత్కేడ్ తాలూకా కేలోర్ గ్రామానికి చెందిన 6 ఏళ్ల ప్రాణిగా గుర్తించారు పోలీసుల ప్రాథమిక విచారణలో కన్న తండ్రి పాండురంగే తన కుమార్తెను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు తేలింది. అయితే అల్లరిముద్దుగా పెంచుకోవాల్సిన కూతుర్ని తండ్రి ఎందుకు హతమార్చాడనే కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసుల కేసు నమోదు చేసుకుని హత్యకు గల అసలు కారణాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. सुधीर అందరికీ నమస్కారం. ఇవాళ బోధన్ డివిజన్ పోలీసులు, ముఖ్యంగా బోధన్ రూరల్ పోలీసులు 29వ తారీఖున దొరికిన అనుమానాస్పద స్థితిలో దొరికిన ఒక 6 ఏళ్ల పాప, మృతి చెందిన పాప యొక్క కేసుని చేర్చడం జరిగింది. విషయానికి వస్తే 29 జనవరి మనకి ఏఆర్పీ క్యాంప్ దగ్గర D46/8 నిజాం సాగర్ కాలువలో ఒక 6 ఏళ్ల పాప మృతదేహం కనపడింది. అనుమానాస్పద పరిస్థితుల్లో అమ్మాయి ఆడ చనిపోయి ఉండడం, దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా అంటే చిన్న ఏసీపీ గారు, తర్వాత సిఐ అండ్ ఎస్ఐలు సీన్కి వెళ్ళడం జరిగింది. అనుమానాస్పద మృతి దాన్ని భావించి అది ఎట్లా చనిపోయింది, అది కారణం ఏంటి అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్కి ఒక 3 టీంలు అరేంజ్ చేయడం జరిగింది. అరేంజ్ చేసుకుని 3 టీంల ద్వారా ఈ పాప ఎక్కడ అసలు ఈ పాప యొక్క ఐడెంటిటీ ఏంటి, అది ఎందుకు చనిపోయింది, అలా ఎవరు చంపారు, ఎలా చనిపోయారు అనే దాని విషయం మీద లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ టెక్నికల్ అనాలిసిస్ మరియు మిగతా వాట్సాప్, సోషల్, తర్వాత హార్డ్ ఇంటర్వ్యూస్ ద్వారా తెలిసిన విషయం ఏంటి అంటే, దీనిలో ముఖ్యంగా మొత్తం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ DC630 ఆయన వాట్సాప్ స్టేటస్లో ఈ అమ్మాయి కనిపించట్లేదు, ఈ అమ్మాయి ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో సెర్చ్ చేస్తుంటే ముఖ్యేడ్ మహారాష్ట్ర గ్రామస్తులు ఈ అమ్మాయి యొక్క నేటివిటీ ఏముంది, ఈ అమ్మాయి ఫలానా కెరూర్ గ్రామం ముఖ్యేడ్ తాలూకా అని చెప్పడం జరిగింది. దానిలో లోతుగా విచారణలోకి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే, వీళ్ళ తండ్రి కొండమంగళే పాండురంగన్ అతను ముగ్గురు పిల్లల తండ్రి. అతను ఆ గ్రామంలో, కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు. అదే సెలూన్కి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్, ఆయన రెగ్యులర్గా వస్తుండేవాడు. వీళ్ళ డిస్కషన్లో ఏంటి అంటే, 6 నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే 2 పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది. అయితే ఈ పాండురంగన్ అతనికి 3 పిల్లలు ఉన్నారు. ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో ముందటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి ట్రై చేశారు, వేరే వాళ్ళ దగ్గర పెంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు. పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ ఏవి ఫలించకపోయేసరికి ఎట్లయినా గెలవాలంటే 2 పిల్లలే ఉండాలని నియమాన్ని దృష్టిలో పెట్టుకొని
ఈ పాండురంగ అనే అతను గణేష్ ఇంటి యొక్క ప్రోత్బలంతో తన యొక్క బైక్ MH26BY7495 అనే బైక్లో తన పెద్ద కూతురైన ప్రాచీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి నిజామాబాద్ తీసుకెళ్తున్నాను తీసుకొచ్చి ఇక్కడ అంబం తుబ్బదండానికి అంబం వెళ్ళే దారిలో పాపని నిజాం సాగర్ కెనాల్లో తోసేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి ఇన్ని రోజులు దాక్కున్నాడు. మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇవాళ అప్రియంట్ అతను పట్టుకోవడం జరిగింది. ఇలా మొత్తం ఆపరేషన్ని దగ్గరుండి సూపర్వైజ్ చేస్తూ లీడ్ చేసిన ఏసీపీ గారికి, తర్వాత ఇన్స్పెక్టర్ సిఐ బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ విజయ్ గారికి, ఎస్ఐలు ఎడపల్లి ఎస్ఐ రమ అండ్ రేంజల్ ఎస్ఐ చంద్రమోహన్కి మరియు మొదట టీం అందరికీ కష్టపడి ఈ కేసు ఛేదించారు. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి, ఎవరో చెప్పారు లేదంటే క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా ఇటువంటి పదవిని పొందలేరు, ఒకవేళ ఇటువంటి యాక్టివిటీస్ చేస్తే గ్యారంటీ కఠినాలు ఫాలో అవుతారు. థ్యాంక్ యూ. సార్ ఇంకొక పర్సన్ థ్యాంక్ యూ.